అమౌంట్ చెప్పేయండి అంతే. ఈ రోజు రాఘవారు మాట్లాడరు, అక్కడి నుంచి కూడా కౌంటర్లు రాకూడదు, డబ్బులు ఇచ్చి కాముకి వెళ్ళి కూర్చోవాలని చెప్పి. చూడండి, వాళ్ళు గెలిచారని ఎగిరి పడ్డారు. ఇప్పుడు ఏమైంది, మేము అలా ఎగిరిపడం, మళ్ళీ మాకు అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము గెలిచినా గెలవకపోయి కథలు ఆపే డబ్బులు ఇవ్వాలి తొందరగాను. చిన్న బజార్ ఏ వస్తువైనా 10 రూపాయలే. అందరికి వస్తుందా మేడం? ఏం కావాలి? ఇది తీసుకుంటా. 10 రూపాయలు స్కాన్ చేసేయండి. 10 రూపాయలు అకౌంట్ లోకి కత్తి లాంటి పాప కొట్టినది. ఇంకోటి తీసుకుంటా, ఒక నిమిషం. మళ్ళీ స్కాన్ చేయి. ఎంత? 10 రూపాయలే. 10 రూపాయలకి పదే పదే పొగడడం కుదరదు. చిన్న బజారు అన్ని 10 రూపాయల. ఏదైనా 10 రూపాయలే సార్. సన్నీలి అని 10 రూపాయలే. ఏం మాట్లాడుతున్నావురా? నా మొగుడే తెలుస్తుందా నీకు? అది నా లవరే. ఒక్కసారి ఏ రకంగా చూసినా కూడా దాని మీద నేనే బాగుంటాను కదండి. నువ్వు ఈ రోజు పొద్దున్న 10 గంటలకి మా అమ్మాయికి పెళ్లి చూపులు ఉన్నాయండి. ఓకే. 9 గంటలకే మా అమ్మాయి లేచిపోయిందండి. గర్ల్ ఫ్రెండ్ పిలుస్తాను, నీ కూతురికి యాక్ట్ చేద్ది. పెళ్లి చూపులు అయిపోయింది కదా, అయిపోయింది, నచ్చలేదని చెప్పి వెళ్ళిపోదాం. A few moments later. అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది. అమ్మాయితో నేను కాసేపు రూమ్ లో పర్సనల్ గా మాట్లాడు. ఇంకా పెళ్ళి రూమ్ లో తీసుకెళ్ళిపోతా. నా మీద అర్థం చూసుకోండి, ఒక అమ్మాయికి ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉన్నాయేమో మరి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మాయికి ఎఫ్ఐఆర్లు అంటగడతావు నువ్వు. ఉందే ఏంటిదే? ఎక్కడెక్కడ పెట్టాలి? ఒరే ఒరే దేవన్నా బోయింగ్ ఫ్లైట్ అనుకున్నావేంట్రా? అటు ఇటు పట్టుకుని తిరుగుతున్నావు, పక్కన పెట్టు. ఒకసారి ఇంకోసారి. ఎవరు నువ్వు? ఇక ఏంటి జ్యోతి ఇలాగొచ్చావు నువ్వు? సుభద్ర పెళ్లికి ఒప్పుకుందిరా. మా పెళ్లి ఎలానైనా నువ్వే దగ్గరుండి చేపియాలి. వాడి పెళ్లికి నేను వెళ్ళలేను సుకన్య. ఎందుకు రావు? ఎందుకంటే ఒకప్పుడు నా ప్రియుడు కాబట్టి, వాడి మనసు నాకు, నా మనసు వాడికి ఇచ్చాను కాబట్టి. అదే ఇచ్చి పుచ్చుకున్నారా? ఇంకా ఏమన్నా ఇచ్చి పుచ్చుకున్నారా? అలా మాట్లాడకరా. నువ్వు ప్రేమిస్తున్నావని సుభద్రను నేను త్యాగం చేశాను రా. దాన్ని యాగం చేసి త్యాగం అని అంటున్నావా రాము? దేవర సినిమా ఎన్టీఆర్ గారు కాకుండా నేను చేస్తే ఎలా ఉంటది? ఆయన చేస్తే దేవరా అంటారు, నువ్వు చేస్తే ఇక్కడ నుండి ఏంటి బ్రో అంత మాట అన్నావు? 5 ఏళ్ల నుండి నేను సత్యాన్ని ఇష్టపడుతున్నాను, నీకు తెలుసు కదా. నా బదులు ఈ రోజు నువ్వే చెప్పాలరా అమ్మాయికి. సత్యకి లవ్ ప్రపోజల్ చేస్తా, నీ ప్రేమను ఒప్పిస్తా. The next day. సత్య, నీకు ప్రేమించడానికి 100 మంది దొరకచ్చు, కానీ ప్రాణంగా ప్రేమించేవాడు ఒక్కడే దొరుకుతాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తే అక్కడికి వచ్చి హగ్ ఇవ్వు, లేదంటే వెనక్కి చూడకుండా వెళ్ళిపో. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏమైందిరా? కపట నాట సూత్రధారి. భాస్కర్, నువ్వేంటి ఇక్కడ? మా మరదల పెళ్లి. అరే, మా సొంత అన్నయ్య పెళ్లి. దీనికి నేను ఏమవుతాను? అన్నయ్య ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్, గయా. నీకు పెళ్ళయిందా? ఆశపడుకు, నాకు అవ్వలేదు. నీకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పు. నువ్వు పెద్ద రాయుడివా లేదా పెళ్ళిళ్ళ బ్రోకర్వా? కాదు పెద్ద రాయుడువా లేకపోతే ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఒక కొడుకున్నాడు, వాడిని చేసుకుంటావేమోనని అడుగుతున్నాను. చేసుకోవచ్చు కదా, ఆలోచించి. సరే, చేసుకుంటే నాకేంటి? ఉన్నదంతా నీకే కదా. ఇంతకీ ఎంత? ఎంత ఉంది? నువ్వు చేసుకోబోయేది ఇతన్నేనమ్మా. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. బ్లడీ షిట్. షీ ఇస్ నాట్ గివింగ్ మీ హగ్ డాడీ. ఏమైంది బేబీ? ఇవ్వట్లేదు. నాకు ఇదే నచ్చింది. 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 ఏమైంది? ఇదే నచ్చింది. నాకు కూడా ఇదే నచ్చింది. తాళి కట్టరా. కలకాలం పిల్లా పాపలతో హ్యాపీగా ఉండండి. ఒక్క నిమిషం అమ్మాయి. దాంతో సెట్ అయిపోయి జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.